బ్రాండ్. హలో సార్. కంటిన్యూ చేయండి సార్. ఓకే, రైట్. సో మన కంపెనీ నేమ్ వచ్చి బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్లో బ్లూజే అనేది వన్ ఆఫ్ ద బ్రాండ్ ఇది. సో ఈ బ్రాండ్ని మనం 2014లో స్టార్ట్ చేయడం జరిగింది. సో 2014లో స్టార్ట్ చేసి ట్రేడ్ మార్క్ మనం అప్లై చేస్తే గవర్నమెంట్ మనకి ట్రేడ్ మార్క్ 2017లో ఇవ్వడం జరిగింది. 2014లో మనం ట్రేడ్ మార్క్ అప్లై చేస్తే 2017లో మనకి ట్రేడ్ మార్క్ వచ్చింది. సో ట్రేడ్ మార్క్ మీనింగ్ ఏంటంటే బ్లూజే బ్రాండ్ పేరు మీద కిచెన్ అప్లయన్సెస్ మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఇండియాలో మనం తప్ప ఎవరు చేయడానికి లేదు. ఫుల్లీ పేటెంట్ రైట్స్ ఉన్నాయి మనకి. అయితే 2014 నుంచి ఇప్పటి వరకు మనం 2014 నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఏంటంటే లాస్ట్ 2 ఇయర్స్ 1.5 ఇయర్ వరకు కూడా అల్యూమినియం బేస్డ్ ప్రొడక్ట్లు మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళం. సో అల్యూమినియం మనమే కరిగించి అల్యూమినియంతో కొత్త షీట్ తయారు చేసి ప్రెషర్ కుక్కర్స్, నాన్ స్టిక్ అప్లయన్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళం. సో గతంలో అల్యూమినియం మార్కెట్ ఉంది కాబట్టి మనం అల్యూమినియం మ్యానుఫ్యాక్చర్లో ఉన్నాము. సో లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఇప్పుడు టోటల్గా అల్యూమినియం నుంచి అందరూ కూడా డైవర్ట్ అవ్వడం జరిగింది. సో అందువల్ల ఏం చేసినామంటే అల్యూమినియం నుంచి మనం కూడా షిఫ్ట్ అవ్వడం జరిగింది స్టెయిన్లెస్ స్టీల్కి. సో ఇది గతంలో ఉన్న మన ఫ్యాక్టరీ విజువల్స్ ఇవన్నీ కూడాను. ఇదంతా కూడా ప్రోడక్ట్ ఇది. సో ఇదంతా ప్రెషర్ కుక్కర్స్ ప్రెసింగ్ అనేవి, ఇదంతా కూడా స్క్రాప్ యూనిట్, ఇది అంతాను స్క్రాప్. సో ఇదంతా బఫింగ్ యూనిట్. సో ఇలా ఒకప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుండేది. సో బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మాత్రమే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాము. సో ఇవన్నీ కూడా రెడీ మెటీరియల్. ఇదంతా ఫ్యాక్టరీ విజువల్స్ ఇవి. సో బ్లూజే మార్కెటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత, బ్లూజే మార్కెటింగ్ అనేది యాక్చువల్గా మనం మార్చి 9th స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు మనది నిహార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది అండ్ ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ ఉంది. మనం ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందో అదంతా కూడా ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ అండ్ నిహార్ ఇండస్ట్రీస్ పేరు మీద మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. బ్లూజే అనేది మనం మార్కెటింగ్ కోసం మార్చి 9th మనం స్టార్ట్ చేయడం జరిగింది. మార్చి 9th నుంచి మనం దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్లోకి తీసుకురావడం జరిగింది. సో యాక్చువల్గా ఒక కంపెనీ మార్కెట్లోకి రావాలి అని అంటే ఫస్ట్ కంపెనీకి కొన్ని రిజిస్ట్రేషన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో అదేవిధంగా మన కంపెనీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది. సో కంపెనీ ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ ఇది, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అదేవిధంగా కంపెనీకి పాన్ కార్డు, ఏ కంపెనీకైనా పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. అదేవిధంగా ఇది ట్యాన్ రిజిస్ట్రేషన్ అనేది ఏంటంటే కంపెనీలో మనం బిజినెస్ చేసినప్పుడు కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సో కమిషన్లో నుంచి మనం ఏదైతే కమిషన్ ఇస్తామో దాంట్లో నుంచి టీడీఎస్ కట్ చేస్తామో ఆ టీడీఎస్ గవర్నమెంట్కి పే చేయాలంటే ట్యాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. సో అందుకని ట్యాన్ నెంబర్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జిఎస్టీ సర్టిఫికేట్. సో జిఎస్టీ ఏంటంటే మనం తీసుకునే ప్రతి రూపాయికి కూడా బిల్లింగ్ చేయడం జరుగుతుంది. ఏదైతే మన ప్రోడక్ట్ సేల్ చేస్తున్నామో ఆ ప్రోడక్ట్ మీద జిఎస్టీని గవర్నమెంట్కి పే చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ట్రేడ్ మార్క్, ఫస్ట్ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ మనం అప్లై చేసినప్పుడు సర్టిఫికేట్ ఇది. సో జనరల్గా ట్రేడ్ మార్క్ మనం ఫస్ట్ అప్లై చేసినప్పుడు టీఎం అని ఇస్తుంది గవర్నమెంట్. సో టీఎం తోటి మనకి రిజిస్టర్డ్ అయ్యే వరకు ఆ టీఎంని మనం లోగో కింద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత కాలంలో మనకి రిజిస్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది రిజిస్టర్ సర్టిఫికేట్ 2017లో మనకి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ పట్టింది మనకి, 3 ఇయర్స్ పట్టింది సర్టిఫికేట్ రావడానికి. ఎందుకనంటే మనం ఈ లోగో మీద, ఈ బ్రాండ్ పేరు మీద మనం బిజినెస్ చేస్తున్నప్పుడు మాకు ఈ ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కావాలని మనం గవర్నమెంట్కి అప్లై చేసిన తర్వాత అది కోర్టుకు పోతుంది. సో కోర్టుకు వెళ్ళిన తర్వాత ఆల్ ఓవర్ ఇండియాలో ఈ బ్రాండ్ పేరు మీద ఏమేమి ఉన్నాయి, అసలు ఆల్రెడీ ఉన్నాయా లేకపోతే ఎవరైనా పెట్టడానికి ఇప్పుడు అప్లై చేశారా, ఇవన్నిటి మీద కూడా ఆర్గ్యుమెంట్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్. ఎంఎస్ఎంఈ అనేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఈరోజు ఎనీ కంపెనీ, ఎనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏది రిజిస్టర్ చేసినా కూడా ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అది మ్యాండేటరీ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. సో అది కూడా మనం తీసుకోవడం జరిగింది. సో అదేవిధంగా మన దగ్గర బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, సో బ్లూజేలో బిజినెస్ చేయాలంటే హౌ టు స్టార్ట్ బ్లూజే బిజినెస్. సో బ్లూజేలో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మన దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కిచెన్ అప్లయన్సెస్ ఉన్నాయి. ఏదైతే మనం ఇంతకుముందు చెప్పుకున్నామో అల్యూమినియంని అవాయిడ్ చేసి ఇప్పుడు స్టెయిన్లెస్ స్టీల్లోకి రావడం జరిగింది. అంటే మనమే కాదు, ఎంటైర్ వరల్డ్ ఆల్మోస్ట్ ఆల్. సో అందరూ కూడా అల్యూమినియం అవాయిడ్ చేసి ఈ స్టెయిన్లెస్ స్టీల్ వైపు రావడం జరుగుతుంది. అయితే స్టెయిన్లెస్ స్టీల్లో
ప్రజెంట్ మన ఇంట్లో ఉన్న యూటెన్సిల్ అనేది సింగిల్ లేయర్ స్టీల్ ఉంటుంది కాబట్టి అది కుకింగ్కి పనికిరావు. సో ఇప్పుడు దానికి అంటే ప్రత్యామ్నాయంగా అల్యూమినియంకి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మార్కెట్లోకి లేటెస్ట్గా రావడం జరిగింది ట్రైప్లెట్ టెక్నాలజీ అనేది. సో ఆ టెక్నాలజీ వల్ల ఈరోజు అంటే ఆ టెక్నాలజీ ఉండడం వల్ల ఈరోజు కుకింగ్ అనేది చేయగలుగుతాం. జనరల్గా సింగిల్ లేయర్తో కుకింగ్ చేయడం అనేది ఇంపాసిబుల్. అంటే లేయర్ పల్స్గా ఉంటుంది కాబట్టి మాడిపోతూ ఉంటుంది. సో మాడిపోవడం వల్ల ఇంకా ప్రాబ్లం ఏముంటుంది అంటే షీట్ ఎర్రగా అవుతుంది. షీట్ ఎర్రగా అవడం వల్ల దాంట్లో ఉన్న క్రోమియం కార్బైడ్ అనేది ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. జనరల్గా స్టీల్లో క్రోమియం కార్బైడ్ ఉంటుంది. అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే షీట్ ఎప్పుడైతే ఎరుపెక్కుతుందో, షీట్ ఎప్పుడైతే కాలుతుందో అప్పుడు ఆటోమేటికలీ దాంట్లో ఉన్న క్రోమియం కార్బైడ్ అనేది ఫుడ్లోకి రిలీజ్ అవుతుంది. కాబట్టి మన ఇంట్లో ఉన్న పాత్రలో వండొద్దు, వండలేం కూడాను. సో అల్యూమినియం కంటే మోర్ డేంజరస్ అవి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా ట్రైప్లై అనేది రావడం జరిగింది. ట్రైప్లై ఏంటంటే 3 లేయర్ ఉంటుంది. అంటే 2 స్టెయిన్లెస్ స్టీల్ లేయర్స్ ఉంటుంది అండ్ 1 అల్యూమినియం లేయర్ ఉంటుంది. అది నెక్స్ట్ స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ట్రైప్లై అనేది మనం మ్యానుఫ్యాక్చర్ చేసి మార్కెట్ చేస్తున్నాం. సో మార్కెట్ చేసే ఏదైతే మన ప్యాకేజెస్ ఉన్నాయో, మన దగ్గర ఉన్న ప్యాకేజెస్లో 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి 1499లో ప్యాకేజ్ ఉంది అండ్ సెకండ్ వన్ 9999 అంటే 10,000లో ఒక ప్యాకేజ్ ఉంది అండ్ 5,999 అంటే 6,000లో ఒక ప్యాకేజ్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు నచ్చింది, మీకు అవసరమైంది అట్ ప్రజెంట్ మీ ఇంట్లో కావాల్సిన కిచెన్ అప్లయన్స్ ఏదైతే మీకు ప్రజెంట్ నీడెడ్ ఉన్నాయో అది మీరు పర్చేజ్ చేసుకుని ఈ కంపెనీలో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కంపెనీలో బిజినెస్ మనం స్టార్ట్ చేయాలంటే కంపెనీ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ ఫ్రీ రిజిస్ట్రేషన్ కోసం పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ. పాన్ నెంబర్ ఉంటేనే దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కమిషన్లో నుంచి టీడీఎస్ మనం ఏదైతే కట్ చేస్తామో అది గవర్నమెంట్కి పే చేయాలంటే 100% పాన్ నెంబర్ అనేది మ్యాండేటరీ. పాన్ నెంబర్ లేకుండా మనం మీ దగ్గర నుంచి కట్ చేసింది గవర్నమెంట్కి పే చేయలేం. సో అందువల్ల డే 1లోనే పాన్ నెంబర్ తీసుకోవడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు పాన్ నెంబర్ తీసుకోకుండా కమిషన్ వచ్చిన తర్వాత పాన్ నెంబర్ తీసుకోవాలంటే ప్రతి కస్టమర్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసి తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో అప్పుడు కొంచెం క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ముందే మనం పాన్ తోటి ఎంట్రీ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఫర్దర్గా మళ్ళీ అడిగే అవసరం లేకుండా మీకు ఎంత కమిషన్ వచ్చినా ఇమీడియట్లీ మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇమీడియట్లీ దాని టీడీఎస్ మన గవర్నమెంట్ పే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా పాన్ తోటే ఎంట్రీ తీసుకోవడం జరుగుతుంది. సో పాన్ కార్డ్తో మీరు ఫస్ట్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. వన్స్ ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన ప్రోడక్ట్, మీకు అవసరమైన ప్రోడక్ట్ అట్ ప్రజెంట్ మీ కిచెన్లో వాడుకునే ప్రోడక్ట్ ఏదైతే ఉందో, అవసరమైన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మీరు జస్ట్ లైక్ అమెజాన్లో ఏ విధంగా అయితే పర్చేస్ చేస్తారో అదేవిధంగా ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మన కంపెనీ వెబ్సైట్లో మీ లాగిన్లోకి వెళ్ళి మీ లాగిన్లో నుంచి అది మీ లాగిన్లో నుంచి అమౌంట్ పే చేసి ఐటమ్ని పర్చేస్ చేసుకోవచ్చు. సో అమౌంట్ పే చేయడానికి మీకు దాంట్లో సో ఆర్డర్ నవ్ అని ఉంటుంది. ఆర్డర్ నవ్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు కింద ఐటమ్స్ అన్ని ఓపెన్ అవుతాయి. సో ఆ ఐటమ్స్ ఓపెన్ అయిన తర్వాత మీకు నచ్చిన ఐటమ్ని క్లిక్ చేసుకుంటే కింద దాని ప్రైస్ అంతా ఓపెన్ అవుతుంది. అది సబ్మిట్ చేస్తే ఇమీడియట్లీ మీకు పేమెంట్ మాడ్యూల్ ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి మీరు గూగుల్ పేనా, ఫోన్పేనా లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా ఏదైతే ఉంటుందో దాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్లీ లింక్ వస్తుంది. దాన్ని పే చేసుకుంటే ఐటమ్ అనేది మీకు ఇంటికి రావడం జరుగుతుంది. సో ఆ ఐటమ్ కూడా నెక్స్ట్ డే మార్నింగ్ ఇక్కడ నుంచి కంపెనీ నుంచి డోర్ డెలివరీ అవుతుంది. డోర్ డెలివరీ, ఫ్రీ డోర్ డెలివరీ, మీ ఇంటికి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అయితే గతంలో మనం సిస్టమ్ ఎలా ఉండేది అని అంటే ఎంటర్ అయిన ప్రతి కస్టమర్కి కూడా కాల్ చేసి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని డెలివరీ అనేది ఇవ్వడం జరిగేది. సో మధ్యకాలంలో కొద్దిగా ఇబ్బందుల వల్ల మళ్ళీ ఆపినాం. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇప్పుడు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులు అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి కూడా ప్రతి కస్టమర్కి ఈరోజు సేల్ వచ్చింది అని అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ప్రతి కస్టమర్కి కాల్ వెళ్తుంది. కాల్ చేసి అడ్రస్ కన్ఫర్మ్ చేసుకుని ఆ ప్రొడక్ట్ని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రూరల్ ఏరియాలు ఉంటే కొంచెం లేట్ అవ్వచ్చు. మెయిన్ సిటీస్లో ఫాస్ట్గా డెలివరీ అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీరు అంటే ఐటమ్ని మీకు నచ్చింది పర్చేజ్ చేసుకుంటే ఇమీడియట్లీ మీకు డోర్ డెలివరీ అనేది రావడం జరుగుతుంది. డోర్ డెలివరీ కోసం ఛార్జ్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫ్రీ డోర్ డెలివరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మన దగ్గర ప్యాకేజెస్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్యాకేజ్లో వచ్చి మనకి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంది, అదేవిధంగా ఇండక్షన్ కుక్ టాప్ ఉంది. సో అదేవిధంగా దీంట్లో మన ట్రైప్లే 16 సెంటీమీటర్స్ టోప్ ఉంది.
సో టోప్ అంటే మనం జనరల్గా మన వాళ్ళందరూ కూడా రైస్ బౌల్ అని అంటుంటారు. సో రైస్ బౌల్ చిన్న సైజ్ రైస్ బౌల్ ఉంది. దీంట్లో మీరు మల్టీపర్పస్ ఏదైనా యూటిలైజ్ చేసు ఏదైనా వండుకోవచ్చు. సో అదేవిధంగా ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కూడా లేటెస్ట్గా అంటే స్టెయిన్లెస్ స్టీల్ బౌల్ తోటి ఇవ్వడం జరుగుతుంది. అండ్ డబల్ లేయర్ ప్రొటెక్షన్, ఫుల్ ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. సో బ్లూజే బ్రాండ్ పేరు మీద రావడం జరుగుతుంది. అంటే బ్లూజే బ్రాండ్లో ఒక ట్రైప్లే కిచెన్ అప్లయన్సెసే కాదు, ఆల్ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఉంటుంది, కెట్టెల్స్ ఉంటాయి, ఇండక్షన్ కుక్ టాప్స్ ఉంటాయి, మిక్సీలు ఉంటాయి, గ్రైండర్లు ఉంటాయి. ఇంకా ఇంకా నంబర్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఏవైతే మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్లలో ఏ విధంగా అయితే డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఉన్నాయో అలాంటి ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కంపెనీలో మన బ్రాండ్ పేరు మీద తీసుకురావడం జరుగుతుంది. సో అవన్నీ కూడా ఏంటంటే మన బ్రాండు అయితే కొన్ని మాత్రమే మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తాం, కొన్ని అవుట్ సోర్సింగ్ చేస్తాం. జనరల్గా మనమే కాదు, ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్నీ కూడా కొన్ని మాత్రమే, 1-2 ప్రోడక్ట్లు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. ఈవెన్ ప్రెస్టేజ్ అయినా, హాకిన్స్ అయినా, బటర్ఫ్లై అయినా, ఇంకోటైనా రిమైనింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా అవుట్ సోర్సింగ్ చేసుకుంటారు. వేరే పెద్ద పెద్ద మ్యానుఫ్యాక్చర్లు ఉంటారు, వాళ్ళు ఓన్లీ బ్రాండ్స్ కోసం చేసే మ్యానుఫ్యాక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి తయారు చేయించుకొని తీసుకోవడం జరుగుతుంది మన బ్రాండింగ్ మీద. అంటే మన స్పెసిఫికేషన్స్ మనకు కావాల్సిన విధంగా డిజైన్ కానీ, మనకు కావాల్సిన విధంగా షేప్ కానీ, మనకు కావాల్సిన క్వాలిటీ కానీ ఏదైతే ఉందో ఆ విధంగా మనం తయారు చేయించి తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా సెకండ్ ప్యాకేజ్ చూసుకున్నట్లయితే ట్రైప్లే. సో మీకు ఇంతకు ముందు చెప్పినట్టు ట్రైప్లే అనేది 3 లేయర్ ట్రైప్లే ఉంటుంది. 3 లేయర్ ఉంటుంది. 3 లేయర్లో 1 is 304 ఉంటుంది, 304 గ్రేడ్. 304 గ్రేడ్ అనేది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ కుకింగ్ వెసల్కు ఉపయోగించే గ్రేడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ 304. అంటే కుకింగ్ చేయడానికి వెసల్ వాడాలి అని అంటే అది 100% 304 అయి ఉండాలి. సో అందుకే మనకి ఇన్నర్ లేయర్ 304 ఉంటుంది, అండ్ మిడిల్ లేయర్ అల్యూమినియం ఉంటుంది, అండ్ బాటమ్ లేయర్ వచ్చి 430 ఉంటుంది. 430 అనేది మ్యాగ్నెటిక్ స్టీల్ ఎందుకు పెడతారు అని అంటే ఇండక్షన్ కుక్ టాప్ మీద పెట్టిన ఈ ఐటమ్ పనిచేయాలి, మీరు అట్ ద సేమ్ టైం స్టవ్ మీద పెట్టినా పనిచేయాలి, ఇంకా వేరే ఎలక్ట్రిక్ అలోజిన్ లైట్స్, ఇంకా డిఫరెంట్ ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉన్నాయి. సో దేని మీద పెట్టినా పనిచేసే విధంగా ఉండాలి. అందువల్ల మ్యాగ్నెటిక్ బేస్ అనేది ఉండడం జరుగుతుంది. జనరల్గా ఇవి గతంలో ఇండక్షన్ బాటంలో మాత్రమే మ్యాగ్నెటిక్ లేయర్ ఉండే బౌల్స్ వచ్చేవి. సో ఇప్పుడు మనకేంటంటే ఫుల్ లేయర్ కంప్లీట్గా ఫుల్ బాడీ మ్యాగ్నెటిక్ స్టీల్ ఉంటుంది, అండ్ మిడిల్ లేయర్ ఫుల్ అల్యూమినియం ఉంటుంది. అల్యూమినియం మిడిల్లో ఎందుకు పెడతారు అని అంటే అల్యూమినియం అనేది ఫాస్ట్ హీట్ కండక్టర్ అండ్ ఫాస్ట్ పవర్ కండక్టర్ ఆల్సో. సో మీకు అందుకే చూడండి హెవీ లైన్స్ అన్నీ కూడా అల్యూమినియంతోనే ఉంటాయి, ఎందుకంటే అల్యూమినియం అనేది పవర్ని చాలా స్పీడ్గా పాస్ చేస్తుంది, అదేవిధంగా హీట్ని కూడా చాలా స్పీడ్గా ప్రొడ్యూస్ చేస్తుంది. జనరల్గా ఇండియాలో అల్యూమినియం క్లిక్ అవ్వడానికి కారణం కూడా అది, తొందరగా హీట్ ఎక్కుతుంది, లైట్ వెయిట్ ఉంటుంది, రీసేల్ వాల్యూ ఉంటుంది, ప్రైస్ తక్కువ ఉంటుంది. అందువల్ల ఈరోజు ఇండియాలో అల్యూమినియం అనేది అంత సక్సెస్ అవ్వడానికి కారణం అయ్యింది. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అల్యూమినియం వాడద్దు, ఇప్పుడే కాదు గత 40-50 సంవత్సరాలుగా డాక్టర్లు, ప్రొఫెసర్లు అందరూ మొత్తుకుంటున్నారు, కానీ బట్ ఎవరికి అర్థం కాలేదు, ఎవరు అర్థం చేసుకోలేకపోయినాం. కారణం ఏంటంటే మనం అంటే హెల్త్కి ఏదైనా ఆరోగ్యం ఖరాబ్ అయితే హాస్పిటల్కి లక్షలు ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాం, కానీ రోగం రాకోకుండా మీరు ఇది వాడండి అని అంటే మాత్రం శ్రద్ధ తీసుకోం. సో అది సహజంగా ఇండియన్ మెంటాలిటీస్ ఉన్న పరిస్థితి అది. సో కాబట్టి అది అర్థం కాలేదు. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా దగ్గర నుంచి అందరికీ అర్థమైంది, అంటే హెల్త్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్, డబ్బు అనేది నెక్స్ట్ అనేది అందరికీ కరోనా తోటి అది పరిచయం చేసింది కరోనా. సో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని. సో అప్పటి నుంచే అందరూ కూడా ఈ ఆర్గానిక్ వైపు కానీ, లేకపోతే కొంతమంది మట్టి పాత్రలు వాడడం కానీ ఇలాంటివన్నీ చేంజెస్ అవుతూ వచ్చినాయి. సో దాంట్లో నుంచి వచ్చిన చేంజెస్ ఈ ట్రైప్లే అనేది. సో గత 1.5-2 ఇయర్స్ నుంచి మార్కెట్లోకి రావడం జరిగింది. ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందింది, అత్యంత సేల్ ఉన్నది మార్కెట్లో. స్పీడ్గా అంటే ఎక్కువగా సేల్ ఉన్న యుటెన్సిల్ ఏదైనా ఉందంటే అది ఓన్లీ ట్రైప్లేనే మార్కెట్లో. ఎందుకంటే ప్రతి కిచెన్లో నుంచి కూడా అల్యూమినియం అవాయిడ్ చేసి ట్రైప్లే అనేది రీప్లేస్ చేస్తున్నారు. సో అదే ట్రైప్లే మీరు బయట కొనకుండా మా దగ్గర కొనండి అని చెప్తున్నాం. బయట కొంటే మీకు ఏం రాదు, కేవలం ఐటమే వస్తుంది. మా దగ్గర కొన్నట్లయితే ఐటమ్తో పాటు ఒక అద్భుతమైన వ్యాపార అవకాశం వస్తుంది. అదేంటనేది నెక్స్ట్ మీకు చెప్తాను. సో అద్భుత వ్యాపార అవకాశం వస్తుంది. దాంతో ఏదైతే డీలర్లు మార్కెట్లో ఈ వస్తువులను అమ్మి డీలర్లు ఏదైతే లక్షల కోట్లు ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తున్నారో, షాప్ వాళ్ళు కానీ, ఆ మిడిల్లో ఉన్న సూపర్ స్టాకిస్టులు కానీ, డీలర్లు కానీ, వీళ్ళందరూ ఏదైతే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తున్నారో
అది ఇక్కడ మీరు ఎర్నింగ్ చేయొచ్చు, మీరు సంపాదించవచ్చు. కోట్ల రూపాయల ఇన్కమ్ మార్కెట్లో వాళ్ళు ఏదైతే కోట్ల రూపాయల ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తున్నారో ఆ కోట్ల రూపాయల ఇన్కమ్ మీరు ఎర్నింగ్ చేయడానికి ఒక అద్భుత ప్లాట్ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో బయట కొనే ఐటమ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం చూపించే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్రైప్లే ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కడాయి కానీ, ఫ్రై పాన్ కానీ, సాస్ పాన్ కానీ, ఇవి ఏవైతే టోప్ కానీ ఐటమ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు బయట కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ బయట మీకు కేవలం ఐటెం వస్తుంది, మన దగ్గర ఐటెంతో పాటు ఆపర్చునిటీ వస్తుంది. ఇంకొక గొప్ప విషయం చెప్పాలంటే ఏదైతే మనకు దగ్గర క్వాలిటీ ఉందో, ఏదైతే మనం ఇస్తున్న క్వాలిటీ ఉందో, హీట్ రెసిస్టెంట్ హ్యాండిల్ కానీ, 2.6 థిక్నెస్ లేయర్ కానీ, ఏదైతే క్వాలిటీ మనం మెయింటైన్ చేస్తున్నామో, ఏదైతే క్వాలిటీ మనం ఇస్తున్నామో, సేమ్ క్వాలిటీ మీకు మార్కెట్లో ఒక బ్రాండెడ్ కంపెనీలో సేమ్ క్వాలిటీ మీరు ఐటెం తీసుకోవాలంటే మనకంటే ఎక్కువ రేట్ ఉంది మార్కెట్లో. ఈరోజు మనం ఈ ఐటెంని 14,999లో అమ్ముతున్నాం, అంటే 15,000లో ఈ 4 ప్రోడక్ట్లు మనం అమ్ముతున్నాం. ఇదే 4 ప్రోడక్ట్స్ మీరు అమెజాన్లో ఒక టాప్ క్లాస్ బ్రాండ్ అంటే సేమ్ క్వాలిటీ బ్రాండ్ ఐటమ్ మీరు మార్కెట్లో చూసుకున్నట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, మీరు ఎనీ వెబ్సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏ వెబ్సైట్లో మీరు చూసుకున్నా కూడా సేమ్ క్వాలిటీ ఐటమ్ మీరు తీసుకున్నట్లయితే మనకంటే ఎక్కువ ఉంది మార్కెట్లో. మీకు 15,500, 16,000, 16,800 వరకు ఉంది మార్కెట్లో. జనరల్గా మార్కెట్లో ఏముంటుంది అంటే మీకు ఒక 10-20% కామన్గా ట్రేడ్ డిస్కౌంట్ దొరుకుతుంది. అంటే మీకు ఆన్లైన్లో కొన్న దొరుకుతుంది అండ్ రిటైల్లో కొన్న కూడా దొరుకుతుంది. అయితే మన దగ్గర కూడా డిస్కౌంట్ ఆపర్చునిటీ ఉంది. వన్స్ మీరు ఒకసారి ఇంతకుముందు మనం చెప్పినట్టు పాన్ కార్డ్తో మీరు ఫ్రీ రిజిస్ట్రేషన్ అయ్యి మీకు నచ్చిన ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే, వితౌట్ మెంబర్షిప్ కూడా చేయాలనుకుంటే మీకు రీపర్చేజ్ ఆప్షన్ ఉంటుంది. దాంట్లో కూడా రిటైల్ బోనస్ కింద మీకు కమిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ నో బిజినెస్ ఆపర్చునిటీ. వన్స్ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకున్నా కూడా మీకు లైఫ్ టైం డిస్కౌంట్ ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ ఆ డిస్కౌంట్ ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకున్నా కూడా దాని మీద కూడా కమిషన్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. మీకు దాని మీద కూడా కమిషన్ రావడం జరుగుతుంది, రిటైల్ మీద కూడా. సో వన్స్ ఒకసారి మీరు ఈ ప్యాకేజీని పర్చేజ్ చేసుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్ వస్తుంది, ప్లస్ మీకు మార్కెట్ కంటే తక్కువ రేట్లో ఐటమ్ వస్తుంది, ది బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్. సో ఈ ట్రైప్లే అనేది ఇంకా నెక్స్ట్ స్లైడ్లో మీకు ట్రైప్లే గురించి కొంచెం క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ 4 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. 28 సెంటీమీటర్స్ కడాయి ఉంది అండ్ 26 సెంటీమీటర్స్ ఫ్రై పాన్ ఉంది అండ్ 18 సెంటీమీటర్స్ సాస్ పాన్ ఉంది అండ్ 24 సెంటీమీటర్స్ రైస్ బౌల్ ఉంది. టోప్ అంటాం జనరల్గా దాన్ని, బట్ మన వాళ్ళంతా కామన్ లాంగ్వేజ్లో రైస్ బౌల్ అంటున్నారు. సో అదే రైస్ బౌల్ ఉంది. అంటే 4 ఐటమ్ మీకు ది క్లాస్ ఐటమ్స్, 100% వర్తీ ప్రోడక్ట్, డౌటే లేదు దాంట్లో. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రెషర్ కుక్కర్స్, అంటే కేవలం కుకింగ్ వెసల్సే కాదు, ప్రెషర్ కుక్కర్స్ కూడా మన దగ్గర, అంటే కడాయిలు, ఫ్రైలు, సాస్ ప్యాన్లు మాత్రమే కాదు, ప్రెషర్ కుక్కర్స్ కూడా అవైలబిలిటీ మన దగ్గర. ప్రెషర్ కుక్కర్స్ మీకు 5 లీటర్ ఉంది, 5 లీటర్ ఉంది. ఈ 3 ఐటమ్స్ కూడా ఒక ప్యాకేజీలో మీకు 499లో ఇవ్వబడుతుంది. జనరల్గా సేమ్ ఐటమ్స్ మీకు మార్కెట్లో సేమ్ ప్రైస్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ 5 పీసెస్ వస్తుంది. మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మార్నింగ్ కిచెన్లోకి వెళ్ళి ఫస్ట్ మార్నింగ్ చేసుకోవడానికి పాత్ర ఉంది. మీరు ఎనీ లిక్విడ్ ఉపయోగించాలనుకుంటే కర్రీ సార్ స్క్రీన్ షేర్ పోయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. దయచేసి వెయిట్ చేయండి, నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ప్లీజ్ ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, మెసేజ్ కూడా పెట్టొద్దు, ఇక్కడ అందరు చూస్తున్నారు. సార్ మీ వాయిస్ రావట్లేదు సార్, ఉన్నారా? ఇప్పుడు వస్తుందా? ఓకేనా, వెరీ క్లియర్ సార్, కంటిన్యూ సార్. స్క్రీన్ షేరింగ్ కనిపిస్తుందా?
కనిపిస్తుంది సార్ 5 పీసెస్ ఉంది. థ్యాంక్ యూ. సో ఈ 5 ఐటమ్స్ అనేది మీకు 100% కిచెన్లో ఎవ్రీడే ఉపయోగపడతాయి. సో మీకు నచ్చిన పాత్రలు, ఆరోగ్యాన్ని బాగు చేసే పాత్రలు, మీకు ఇంట్లోకి అవసరమైన ప్రోడక్ట్లు పర్చేజ్ చేసుకుని, ఇంకోటి ఈ ట్రైప్లే అనేది ప్రజెంట్ ట్రెండీ ప్రోడక్ట్, మార్కెట్లో ఫుల్ ప్లెడ్జెడ్గా సేల్ అవుతున్న ప్రోడక్ట్, ప్రజెంట్ ట్రెండీ ప్రోడక్ట్ మార్కెట్లో. సో ఈ ఏదైతే మార్కెట్లో ట్రెండ్ ఉందో ఆ ప్రోడక్ట్ మీకు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్ అని అంటే మార్కెట్లో ఎవరికి తెలియని ప్రోడక్ట్ తీసుకొచ్చి దానికి ఏదో చెప్పి అదో చెప్పి ఇదో చెప్పి జనరల్గా సేల్స్ అనేది చేయడం జరుగుతుంటుంది, కామన్గా టెండెన్సీలు. సో మన దగ్గర తీసుకున్నట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ లాగా కాదు, ఒక డైరెక్ట్గా ట్రెడిషనల్ మార్కెటింగ్ సిస్టమ్ లాగా మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఏదైతే మార్కెట్లో అవైలబిలిటీ ఉందో ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ని తీసుకొచ్చి మనం ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్లో పెట్టడం జరిగింది. సో అంటే కస్టమర్ బయట కొన్న ఈ సేమ్ ఐటమ్ సేమ్ క్వాలిటీ ఫీల్ అవ్వాలి, మన దగ్గర కొన్నా కూడా సేమ్ క్వాలిటీ ఫీల్ కావాలి. సో బయట కొంటే నాకేం రాదు, మన దగ్గర కొన్నట్లయితే బిజినెస్ ఆపర్చునిటీ ఉందనేది ఒక ఫీల్ తీసుకురావాలన్న ఉద్దేశంతో సేమ్ ఏదైతే మార్కెట్లో అవైలబిలిటీ ఉందో అదే ప్రోడక్ట్లతో మనం లాంచ్ చేయడం జరిగింది. అయితే మెయిన్ ఏంటంటే మనం మార్కెట్లో మనం తయారు చేసిన ప్రోడక్ట్ని మార్కెట్లో అమ్మే కంటే కూడా డైరెక్ట్ సెల్లింగ్లో అమ్మితే ఇంకా ఫాస్ట్ గ్రోయింగ్ తీసుకురావచ్చు, ఒక బ్రాండ్ని ఒక ఫాస్ట్గా డెవలప్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మనం ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో ఈ స్లైడ్లో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్యాకేజీలో మనకి ప్రెషర్ కుక్కర్ ఉంది అండ్ రిమైనింగ్ అన్ని యూటెన్సిల్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి కుక్కర్, ఇంతకుముందు 5 యూటెన్సిల్లో మనం చూసుకున్నట్లయితే కుక్కర్ లేదనే ఫీల్ ఉండొచ్చు, బట్ ఇక్కడ కుక్కర్ ఉంది అండ్ రిమైనింగ్ యూటెన్సిల్ ఉన్నాయి. అన్ని విధాలా మీకు కిచెన్లోకి ఉపయోగపడే ప్రోడక్ట్. సో నెక్స్ట్ అదేవిధంగా ఇంకా మిక్సీ ఉంది అండ్ ఇది కమింగ్ సూన్. మిక్సీ అయితే ప్రస్తుతానికి లేదు. అండ్ అదేవిధంగా 3 పీస్ సెట్ ఉంది, ఇది మీకు 9,999లో వస్తుంది. అండ్ ఇది ఇంకొక 3 పీస్ సెట్ ఉంది, 9,999లో వస్తుంది. సో అదేవిధంగా 2 పీస్ సెట్ ఉంది, 5,999లో వస్తుంది. ఈ 2 పీస్ సెట్ కూడా మీకు రెగ్యులర్గా ఉపయోగపడుతుంది. జస్ట్ 2 పీస్ సెట్ తోటి కూడా మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది. సో అదేవిధంగా ఇంకొక 2 పీస్ సెట్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇండక్షన్, యాక్చువల్గా ఇది ఇండక్షన్ కుక్ టాప్ కాదు, ఇన్ఫ్రారెడ్. ఇన్ఫ్రారెడ్ అంటే జనరల్గా ఏంటంటే లోపల నుంచి ఫ్లేమ్ వస్తుంది. అంటే ఇండక్షన్ కుక్ టాప్ అయితే ఏముంటుంది అంటే జస్ట్ మ్యాగ్నెటిక్ బేస్ ఉన్న ఐటమ్ దాని మీద పెడితే సో దాని హీట్ ఎక్కడ కనపడదు, జస్ట్ ఆ మ్యాగ్నెటిక్ పవర్ తోటి కుకింగ్ అవుతుంటుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే లోపల నుంచి ఫ్లేమ్ వస్తుంది, అంటే జస్ట్ లైక్ గ్యాస్ స్టవ్ ఎట్లయితే ఫ్లేమ్ వస్తుందో అట్లనే దీనికి కూడా ఫ్లేమ్ వస్తుంది. సో దీని మీద మీరు గ్రిల్ పెట్టుకుని గ్రిల్ చికెన్ చేసుకోవచ్చు, చపాతీలు చేసుకోవచ్చు, తందూరి రోటీ ఏదైనా చేసుకోవచ్చు. సో లేటెస్ట్ ప్రోడక్ట్ ఇది, ఇన్ఫ్రారెడ్ అంటారు దీన్ని. అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్, ఆల్కలైజర్. అయితే జనరల్గా మన ఇంట్లో ఉన్న ఆర్ఓ వాటర్ ఏదైతే ఉందో దాన్ని ఆల్కలైన్ వాటర్ కింద కన్వర్ట్ చేస్తుంది. సో దీనివల్ల ఆల్కలైన్ వాటర్ వల్ల ఏంటంటే బాడీలోకి ఏ డిసీజ్ని ఎంటర్ కానివ్వకుండా, అంటే బాడీ ఆల్కలైనిటీలో ఉంటే సో బాడీలోకి డిసీజ్ అనేది ఎంటర్ కాదు. జనరల్గా మనం చెప్తుంటాం కదా, అంటే ఇప్పుడు దోమలు ఎక్కడ పుడతాయి, ఈగలు ఎక్కడ పుడతాయి అని అంటుంటాం కదా. జనరల్గా దోమలు, ఈగలు ఎక్కడ పుడతాయి, ఎక్కడైతే మురుగునీరు ఉంటుందో అక్కడ దోమలు, ఈగలు పుడుతుంటాయి. అంటే మన ఇంట్లో అయితే దోమలు పుట్టవు కదా, ఇంట్లో అయితే ఈగలు పుట్టవు కదా. అంటే శుభ్రంగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఈగలు పుట్టదు, దోమ పుట్టదు. సో ఎక్కడైతే మురుగు ఉంటుందో అక్కడే దోమ, ఈగ అనేది పుడతాం జరుగుతుంది. సో అదేవిధంగా ఏంటంటే బాడీలో ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడు వల్లే రోగం, అంటే సెల్స్ డెడ్ అయిపోయి ఏ విధంగా అయితే బాడీ అంటే చెడు పదార్థం ఉంటుందో అక్కడి నుంచే డిసీజ్ అనేది జనరేట్ అవుతుంది. సో దాన్ని అవాయిడ్ చేసి, అంటే ఆల్కలినిటీ వాటర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెల్ లోపలికి పెనిట్రేట్ అయ్యి సెల్లో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటికి క్లీనప్ చేసేసి బాడీని ఫ్రెష్గా ఉంచుతుంది. బాడీని అంటే సెల్ రీజనరేట్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే ఉన్న డిసీజ్ని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం కొత్త డిసీజ్ రాకోకుండా ఆపగలుగుతుంది. సో ఆల్కలైన్ వాటర్లో చాలా గొప్పతనం ఉంది. ఇది చాలా పెద్ద సబ్జెక్టు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడైనా ఆల్కలైన్ గురించి సపరేట్గా ఒక మీటింగ్ చేద్దాం, ఒక జూమ్ మీటింగ్ చేద్దాం. సో అదేవిధంగా ట్రైప్లే, ఇప్పుడు దాకా మనం ట్రైప్లే గురించి ఏదైతే చెప్పుకున్నామో ఈ ట్రైప్లేలో ఇక్కడ మనం చూడొచ్చు ఈ 3 లేయర్స్ ఉన్నాయి. 3 లేయర్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ లేయర్ వచ్చి 304 ఉంటుంది, ఇది సెకండ్ లేయర్ వచ్చి అల్యూమినియం ఉంటుంది, ఇది 430 ఉంటుంది. సో 304 అనేది ఇది యూనివర్సల్ గ్రేడ్, ప్రపంచవ్యాప్తంగా ఫుడ్ వెసల్స్ కోసం వాడే గ్రేడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ 304. సో అల్యూమినియం అనేది ఎందుకు పెడతామంటే బౌల్ ఫాస్ట్గా హీట్ ఎక్కడం కొరకు అల్యూమినియం అనేది పెట్టడం జరుగుతుంది. సో అల్యూమినియం అనేది ఫాస్ట్ హీట్ కండక్టర్ కాబట్టి
సో బౌల్ని స్పీడ్గా హీట్ చేయడం కొరకు అల్యూమినియం అనేది పెట్టడం జరిగింది. అదే ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్, మందపాటి స్టెయిన్లెస్ స్టీల్ పెట్టినాం అనుకోండి, అది హీట్ ఎక్కడానికే సగం గ్యాస్ కాలిపోతుంది మన దగ్గర. కాబట్టి అంత మందం ఏదైతే 2.6 mm థిక్నెస్ ఉందో, 2.6 mm థిక్నెస్ స్టెయిన్లెస్ స్టీల్ కన పెట్టి తయారు చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కడాయిని మనం లేపలేము. ఒకవేళ లేపి స్టవ్ మీద పెట్టినా అది హీట్ ఎక్కడానికే సరిపోతుంది మనకు సగం గ్యాస్. సో కాబట్టి అంత థిక్నెస్లో స్టెయిన్లెస్ స్టీల్ చేయడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి మిడిల్ లేయర్ అల్యూమినియం అనేది పెట్టడం జరిగింది. అల్యూమినియం వల్ల అడ్వాంటేజ్, సో బౌల్ని ఫాస్ట్గా హీట్ చేస్తుంది. కాబట్టి అల్యూమినియం వల్ల ఫాస్ట్ కుకింగ్ అవుతుంది. అందుకే ఈ ట్రైప్లైన్ అనేది తొందరగా మార్కెట్లో హిట్ అయింది. ఎందుకంటే మన వాళ్ళకి కుకింగ్ తొందరగా అవుతుంది, అట్ ద సేమ్ టైం గ్యాస్ సేవ్ అవుతుంది. ప్లస్ స్టెయిన్లెస్ స్టీల్లో వండుకుంటున్నాం. స్టెయిన్లెస్ స్టీల్లో వండడం ప్లస్ 3 లేయర్స్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే 3 లేయర్ బౌల్ వల్ల కుకింగ్ అయ్యి, అంటే మెల్లగా కుక్ అయ్యి కర్రీ తయారవుతుంది. అదే జనరల్గా సింగిల్ లేయర్ అనుకోండి, బర్న్ అవుతుంది, బర్న్ అయ్యి కర్రీ తయారవుతుంది మనకి. ఇక్కడ కుక్ అయ్యి కర్రీ తయారవుతుంది. సో దానివల్ల న్యూట్రిషన్స్ లాస్ కాము, దానివల్ల హెల్త్ మనం బాగు చేసుకునే వాళ్ళం అవుతాం. సో అందువల్ల ఈ ట్రైప్లైన్ అనేది వాళ్ళ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో అదే ప్రోడక్ట్ మనం కూడా మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ రోజున మార్కెట్ చేయడం జరుగుతుంది. సో బెనిఫిట్స్ ఆఫ్ ట్రైప్లై, ఇక్కడ ఇవన్నీ కూడా బెనిఫిట్స్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా పీపీటీలో ఉంది, మీరు ఒకసారి స్టడీ చేయొచ్చు. సో అదేవిధంగా ఇప్పటిదాకా మనం అనుకున్న ఈ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి. ప్రోడక్ట్ బయట కొనే బదులు మనం బ్లూజే కంపెనీలో కొంటే ప్రొడక్ట్తో పాటు ఆపర్చునిటీ వస్తుంది అని. సో ఆపర్చునిటీ ఏంటంటే మన దగ్గర 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్ ఉంది. సో 5 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సోర్స్లో డైలీ ఇన్కమ్ 3 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. అండ్ అదేవిధంగా మంత్లీ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. మంత్లీ ఇన్కమ్స్ 2 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. సో డైలీ ఇన్కమ్లో మనకి ఫస్ట్ ఇన్కమ్ వచ్చి రిటైల్ బోనస్. సో రిటైల్ బోనస్ ఏంటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, అంటే ఒక్కసారి ఫ్రీ ఐడి తీసుకున్న తర్వాత, అంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత రిటైల్ బోనస్ ద్వారా మీరు ఐటమ్ని పర్చేజ్ చేసుకోవచ్చు. లేదా మెంబర్ అయిన తర్వాత కూడా మీరు రిటైల్ బోనస్లో పర్చేజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు చేసుకున్నా కూడా మీకు 20% అనేది డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో 20% డిస్కౌంట్ రావడం వల్ల, అదే మీరు మెంబర్ కాకుండా, అంటే ఫస్ట్ టైం ఎంఆర్పి రేట్కి పర్చేజ్ చేయకోకుండా ఓన్లీ డిస్కౌంట్ రేట్లో కొన్నట్లయితే కేవలం మీకు డిస్కౌంట్ మాత్రమే వస్తుంది, బిజినెస్ ఆపర్చునిటీ రాదు, ప్లస్ ఇన్కమ్ కూడా రాదు. అదే వన్స్ ఒక్కసారి మీరు డిస్ట్రిబ్యూటర్ కానీ అయినట్లయితే ఈ డిస్కౌంట్ రేట్ వస్తుంది, 20% డిస్కౌంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం దీని మీద మళ్ళీ మీకు సెల్ఫ్ బీవీ క్రియేట్ అయ్యి ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. సో అంటే రిటైల్ బోనస్ వస్తుంది, అట్ ద సేమ్ టైం మీకు ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది. మీకు వస్తుంది, మీ అప్లైనర్స్కి వస్తుంది, అందరికీ కూడా ఇన్కమ్ అనేది డిస్ట్రిబ్యూషన్ అవ్వడం జరుగుతుంది. సో ఇన్కమ్స్ ఏంటి అనేది మీకు చూశాను మరి. సో మన దగ్గర మనం చెప్పినట్లు 7,500 బీవీ, అంటే జనరల్గా మనకు బీవీ కింద కన్వర్ట్ చేయడం జరిగింది వీటన్నిటిని కూడాను. సో బీవీ అంటే 15,000లో మీరు ప్రొడక్ట్ పర్చేజ్ చేసినట్లయితే దానికి 7,500 బీవీ వస్తుంది. మీరు 10,000లో చేసినట్లయితే 5,000 బీవీ వస్తుంది. అండ్ 6,000లో మీరు పర్చేజ్ చేసినట్లయితే 2,500 బీవీ వస్తుంది. అయితే దీనికి బీవీ ప్రకారము, సో పెయిర్ ఇన్కమ్ మనం తీసుకున్నట్లయితే యాక్చువల్గా బీవీ మీద క్యాలిక్యులేషన్స్ ఏంటంటే పర్సంటేజ్ ప్రకారం ఉంటుంది యాజ్ పర్ సిస్టమ్. ఇవన్నీ కూడా మీరు పీపీటీలోనే ఒకసారి స్టడీ చేయొచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సపోజ్ మీరు సో 15,000 బీవీలో, అంటే 15,000 ప్యాకేజ్ మీరు పర్చేజ్ చేసినట్టయితే 7,500 బీవీలోకి మీరు ఎంటర్ అవుతారు. సో 15,000 ప్యాకేజ్ మీరు పర్చేజ్ చేసిన తర్వాత, సపోజ్ మీరు ఒక 15,000 ప్యాకేజీ ఫస్ట్ సేల్ అండ్ 15,000 ప్యాకేజ్ సెకండ్ సేల్ కానీ వచ్చింది అనుకోండి, ఈ 2 సేల్స్ మీద కంపెనీ మీకు 1,500 రూపీస్ పెయిర్ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 2 సేల్స్ తర్వాత, సపోజ్ వీళ్ళు ఒక సేల్ తెచ్చారనుకోండి, మళ్ళీ మీకు 1 పెయిర్ మ్యాచ్ అవుతుంది. మళ్ళీ మీకు సో ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకోండి, ఈ 2 మ్యాచ్ అయ్యి మళ్ళీ మీకు 1,500 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్.
సో ఈ విధంగా ఏంటంటే అన్లిమిటెడ్ డెప్త్ ఈ 2 సేల్స్ మీద, సేల్ 1 సేల్ 2 మీద అన్లిమిటెడ్ డెప్త్ పర్ డే మీరు 60,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేసే సోర్స్ ఉంది. పర్ డే 60,000 రూపీస్ ఇన్కమ్ మీరు ఎర్నింగ్ చేయొచ్చు. అంటే పర్ మంత్ యావరేజ్గా 18 lakhs ఇన్కమ్ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. జస్ట్ 2 సేల్స్ మీరు ఇంట్రడ్యూస్ చేసి ఆ 2 సేల్స్ ద్వారా మీరు బిజినెస్ని గ్రో చేసుకుంటూ వెళ్తే పర్ డే మీరు 60,000 రూపీస్ ఇన్కమ్ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా 2 సేల్స్ తర్వాత సపోజ్ మీకు ఇంకేదన్నా అడిషనల్ సేల్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ సేల్ వచ్చింది, థర్డ్ సేల్ వస్తే ఇక్కడ ఇంట్రడ్యూస్ అవుతుంది. అండ్ ఫోర్త్ సేల్ వచ్చింది అనుకోండి, ఇది ఇక్కడ రావడం జరుగుతుంది. అయితే థర్డ్ సేల్ మీద నుంచి మీకు 1650 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ 1800 రూపీస్ పేర్ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ 1950 పేర్ ఇన్కమ్ వస్తుంది, ఇక్కడ 2100 పేర్ ఇన్కమ్ వస్తుంది. ఈ పేర్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఫస్ట్ ఏదైతే పవర్ లెగ్ అంటామో పవర్ లెగ్ మీద నుంచి క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సపోజ్ 1 డేలో ఇక్కడ ఒక సేల్, 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 ఇక్కడ ఒక సేల్ వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో అప్పుడు మీకు ఒక్క రోజులో ఈ పవర్ లెగ్లోంచి ఒక్కటి క్యాల్కులేషన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇది 1500 రూపీస్ పేరు వస్తుంది. అదేవిధంగా ఇదే పవర్ లెగ్ మళ్ళీ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది, 1650 వస్తుంది. అదేవిధంగా ఇదే పవర్ దీనికి కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది, 1800 రూపీస్ వస్తుంది. అదేవిధంగా ఇదే దీనికి కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది, 1950 వస్తుంది. అదేవిధంగా ఇదే పవర్ దీనికి కూడా మ్యాచ్ అవ్వడం జరుగుతుంది, 2100 వస్తుంది. ఈ విధంగా అన్లిమిటెడ్ డెప్త్, ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్లో కూడా అన్లిమిటెడ్ డెప్త్ అండ్ అన్లిమిటెడ్ విడ్త్ ఆల్సో. సో ఈ 2100 తర్వాత రిమైనింగ్ అన్లిమిటెడ్ విడ్త్లో మీరు ఎంతమందినైనా ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చు, నో లిమిటేషన్స్. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెగ్ మీద 2100 అనేది అన్లిమిటెడ్ విడ్త్ అండ్ అన్లిమిటెడ్ డెప్త్ ఆల్సో. జనరల్గా నెట్వర్క్ మార్కెటింగ్లో బిజినెస్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేయాలి అంటే బిజినెస్ చేస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఆ ఇన్కమ్ని మనం తీసుకోవాలంటే ప్రతి కంపెనీకి ఒక ఇన్కమ్ ప్లాన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్కమ్ ప్లాన్ మనం ఏదైతే ఉంటుందో దాని ప్రకారమే కమిషన్స్ అనేది డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. జనరల్గా మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లాన్స్ ఉంటాయి. అదేవిధంగా బైనరీ కాన్సెప్ట్ ఉంది అండ్ లెవెల్ ఉంది, ఇంకా డిఫరెంట్ ఉంది. సో జనరల్గా మార్కెట్లో కష్టపడే లీడర్కి నెట్వర్క్ మార్కెటింగ్లో ఇన్కమ్ ఎర్నింగ్ చేయాలి, డైరెక్ట్ సెల్లింగ్లో ఇన్కమ్ సంపాదించాలి అనుకుంటే ది బెస్ట్ ప్లాన్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ బైనరీ ప్లాన్. సో బైనరీ ప్లాన్లోనే హైయెస్ట్ ఎర్నింగ్ చేయడానికి అవకాశం ఉంది. బట్ మన దగ్గర ఉన్న ప్లాన్ ఏదైతే ఉందో మన ప్లాన్లో బైనరీ కంటే 10 times మోర్ ఇన్కమ్ మనం ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. కారణం ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో జనరల్గా బైనరీలో ఏముంటుందంటే ఓన్లీ 2 legs మాత్రమే ఉంటుంది, 1 2 legs మాత్రమే ఉంటుంది, అన్లిమిటెడ్ డెప్త్ వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏముంటుందంటే ఒకటే పవర్ లెగ్ ఉంటుంది, ఒక పవర్ లెగ్కి ఒక ఇన్కమ్ లెగ్ ఉంటుంది, ఒక సీలింగ్ మాత్రమే వస్తుంది ఒక ఐడికి. అంటే మీరు ఒకటే సేల్ తోటి మీరు ఎంటర్ అయితే కేవలం ఒక సీలింగ్ మాత్రమే తీసుకోగలుగుతారు, ఇంకా రెండో సీలింగ్ తీసుకునే అవకాశం అనేది జనరల్గా ఉండదు. అయితే మన దగ్గర ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క పవర్ లెగ్ ఉంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ ఉంటుంది. ఇది ఇన్కమ్ లెగ్ 1 ఉంటుంది, ఇన్కమ్ లెగ్ 2, ఇన్కమ్ లెగ్ 3, ఇన్కమ్ లెగ్ 4, ఇన్కమ్ లెగ్ 5, ఇట్లా నంబర్ ఆఫ్ ఇన్కమ్ లెగ్స్. అంటే వన్ పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్ అంటే ఒక్క పవర్ లెగ్ని బేస్ చేసుకుని ప్రతి లెగ్ మీద కూడా మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. ప్రతి డైరెక్ట్ సేల్ మీద మీరు ఎంతమందిని అయితే డైరెక్ట్గా ఇంట్రొడ్యూస్ చేసిన ప్రతి పర్సన్ ప్రతి లెగ్ మీద కూడా మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకుందాం, 40 సేల్స్ వచ్చినాయి అండ్ ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకుందాం. సో 40 మ్యాచ్ అయింది, మీకు 60,000 రూపీస్ వచ్చింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక 40 సేల్స్ వచ్చినాయి అనుకోండి, సేమ్ పవర్ దీనికి కూడా మ్యాచ్ అవుతుంది. ఇంతకుముందు నేను చెప్పినట్టుగానే 1కి ఏదైతే మ్యాచ్ అయిందో సేమ్ అట్లానే 40కి కూడా సేమ్ అలానే మ్యాచ్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే ఒక్క పవర్ లెగ్లో ఉన్న సేల్స్ని బేస్ చేసుకుని మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్లో మీరు ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేయొచ్చు. అంటే ఒక్క ఐడికి మీరు ఇదొక సీలింగ్ తీసుకోవచ్చు, ఇదొక సీలింగ్ తీసుకోవచ్చు, ఇదొక సీలింగ్ తీసుకోవచ్చు, ఇదొక సీలింగ్ తీసుకోవచ్చు, ఇదొక సీలింగ్ తీసుకోవచ్చు. అంటే కేవలం ఈ 5 లెగ్స్లో చూసుకున్న మీరు 3,60,000 రూపీస్ పర్ డే తీసుకోవచ్చు. కేవలం 5 లెగ్స్లో చూసుకున్నట్లయితే ఇంకా అడిషనల్గా ఇంకేమన్నా లెగ్స్ ఉన్నాయి అనుకోండి, 84,000. ఇక్కడ మీకు 40 పేర్లు మ్యాచ్ అనుకోండి, 60,000. ఇక్కడ వచ్చేటప్పుడు 66,000, ఇది 68,000, 72,000, 84,000. సారీ 72,000, 78,000 అండ్ 84,000.
సో ఇక్కడ నుంచి అన్లిమిటెడ్ 84,000. సో ఈ విధంగా 1 పవర్ లెగ్ మల్టిపుల్ ఇన్కమ్ లెగ్స్. సో ఏదైతే మనం ఇంట్రడ్యూస్ చేసిన ప్లాన్ ఉందో ఇప్పటి వరకు ఇండియాలో ఏ నెట్వర్క్ కంపెనీలో లేదు, ఇన్నేళ్ళ నెట్వర్క్ హిస్టరీలో ఇది ఫస్ట్ టైం మనం ఇండియాలో లాంచ్ చేసినాం. ఫస్ట్ కంపెనీ బ్లూజై. సో ఈ ప్లాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే కష్టపడే లీడర్కి ద బెస్ట్ ఇన్కమ్ సోర్స్, అన్లిమిటెడ్ ఇన్కమ్, మీరు ఊహించనంత ఇన్కమ్ తీయొచ్చు. ఒక్క లెగ్గను బేస్ చేసుకుని అన్లిమిటెడ్ ఇన్కమ్ తీయొచ్చు. సో నో లిమిటేషన్స్ ఇన్కమ్కి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 40 పేజ్ మీకు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఈ 40 పేజ్ మీద 60,000 సీలింగ్ వచ్చింది. అదే 40 పేజ్ సీలింగ్ వస్తే 66,000 వచ్చింది. ఇక్కడ ఒక 40 పేజ్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు 72,000 వచ్చింది, 78,000, 84,000 వచ్చింది. అంటే 1 డేలో మీరు 3,60,000 వరకు ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదే కాదు, మీరు ఒక్క పెయిర్ 1,500 రూపాయల నుంచి ఒక రోజులో 50 లక్షల ఇన్కమ్ వరకు ఎర్నింగ్ చేయొచ్చు. కారణం ఏంటంటే అన్లిమిటెడ్ లెగ్స్ ఉన్నాయి. మీరు ఎంతమందినైనా ఇంట్రడ్యూస్ చేసుకుని ఒక రోజులో 1,500 రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ఎర్నింగ్ చేసే అవకాశం ఉంది. ఇండియన్ నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో ఒక్క రోజులో ఒక్క ఐడి మీద 50 లక్షల ఇన్కమ్ సోర్స్ ఉన్న కంపెనీ ఇండియన్ హిస్టరీలో ఇప్పటి వరకు లేదు. నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీలో ఫస్ట్ టైం మనం ఇది ఇంట్రడ్యూస్ చేసినాం. సో ఇంత సోర్స్ అయితే మీ ముందు ఉంది. అందులో ఎంత ఎర్నింగ్ చేస్తారనేది దట్ ఈస్ యువర్ కెపాసిటీ. మీరు చేసే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇక్కడ 10,000లో మీరు ఎంటర్ అయినట్లయితే 10,000తో మీరు ఎంటర్ అయినట్లయితే మీకు సో సేమ్ అదేవిధంగా 10,000 సేల్స్ మీ కింద వచ్చినట్లయితే 1,000 రూపీస్ పేర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 1,100 రూపీస్. ఇంతకు ముందు మనం అనుకున్న 1,500 రూపీస్, ఇక్కడ మీకు 1,000 రూపీస్ వస్తుంది. సో 1,100 రూపీస్, 1,200 రూపీస్, 1,300 రూపీస్, 1,400 రూపీస్. అంటే 1,000 రూపీస్ నుంచి 1,400 వరకు మీరు పేర్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. అదేవిధంగా మీరు 15,000లో ఉన్నట్లయితే 1,500 నుంచి మీరు 2,100 వరకు పేర్ ఇన్కమ్ని ఎర్న్ చేసే సోర్స్ ఉంది. సో ఇక్కడ మీరు 1 డేలో 2,40,000 సీలింగ్ తీసుకోవచ్చు కేవలం ఈ 5 లెగ్స్ మీద. అదేవిధంగా ఇక్కడ కూడా 1,000 రూపీస్ నుంచి 50 lakhs ఇన్కమ్ వరకు మీరు పర్ డే ఇన్కమ్ ఎర్న్ చేసే సోర్స్ అయితే మీ ముందు ఉంది. సో దానిలో మీరు ఎంత ఇన్కమ్ ఎర్న్ చేస్తారనేది దట్ ఈస్ యువర్ కెపాసిటీ. మీరు చేసే బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. సో అదేవిధంగా 6,000 రూపీస్, 6,000లో ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసినట్లయితే సేమ్ ఇక్కడ మీకు అదేవిధంగా 500 రూపీస్, 550 రూపీస్, 600 రూపీస్, 650 రూపీస్, 700 రూపీస్ వస్తుంది. అంటే 500 to 700 రూపీస్ అనేది పేర్ ఇన్కమ్ రావడం జరుగుతుంది. దీనికి 1,20,000 అనేది పర్ డే సీలింగ్ ఉంటుంది పర్ సింగిల్ ఐడి. సో అదేవిధంగా 5 ఐడీస్ మీకు డైరెక్ట్ ఉన్నట్టయితే 5 సీలింగ్స్ మీద 1,20,000 ఉంటుంది. సారీ, సో ఒక ఐడి మీద వచ్చి 20,000 రూపీస్, సెకండ్ సీలింగ్ 22,000, థర్డ్ సీలింగ్ 24,000, 26,000, 28,000. టోటల్గా ఒక 5 lakhs మీరు ఇంట్రడ్యూస్ చేసినట్టయితే పర్ డే 1,20,000 తీసుకోవచ్చు. కానీ దీనికి కూడా మీకు సోర్స్ ఉంది. 500 to 50 lakhs మీరు ఇన్కమ్ ఎర్న్ చేసే సోర్స్ ఉంది పర్ డే అనేది. సో అదేవిధంగా మనకి ఇంకొక డైలీ ఇన్కమ్ ఉంది. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఫస్ట్ వన్ ఇస్ టీమ్ మెంటర్ బోనస్ అండ్ ఫస్ట్ టీమ్ సేల్స్ బోనస్, సెకండ్ వన్ ఇస్ టీమ్ మెంటర్ బోనస్. సో ఈ టీమ్ మెంటర్ బోనస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తారో ఎవరినైతే మీరు డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తారో వీళ్ళు ఎర్న్ చేసిన దాని మీద వీళ్ళు ఏదైతే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తారో ఈ ఫస్ట్ లెవెల్లో ఉన్న పర్సన్ ఇతను ఏదైతే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తాడో వీళ్ళు ఇన్కమ్ ఎర్నింగ్ చేసిన ప్రతి రూపాయి మీద మీకు 20% అనేది రావడం జరుగుతుంది. సో 20% అంటే సపోజ్ ఈ పర్సన్ ఒక 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకోండి, 20,000 రూపీస్ వస్తుంది. ఇతను ఒక 1 lakh ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకోండి, 20,000 వస్తుంది. సపోజ్ ఇతను ఒక 5 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకోండి, మీకు 1 lakh ఇన్కమ్ వస్తుంది. సో అదేవిధంగా ఇతను 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకోండి, మీకు 2 lakhs ఇన్కమ్ వస్తుంది. అదేవిధంగా ఇతను ఒక 1 yearలో 1 crore ఇన్కమ్ ఎర్న్ చేశాడు అనుకోండి, 20 lakhs ఇన్కమ్ వస్తుంది మీకు. సో దీనికి టైం బౌండ్ లేదు, నో సీలింగ్, నో క్యాపింగ్, నో లిమిటేషన్, అన్లిమిటెడ్ ఇన్కమ్. బైనరీలో మీకు ఇంకా 2 legs మీద సీలింగ్ ఉంది, అండ్ థర్డ్ లెగ్ మీద సీలింగ్, ఫోర్త్ లెగ్ మీద సీలింగ్, ప్రతి లెగ్ మీద ఒక సీలింగ్ అనేది ఉంది బైనరీలు ఇన్కమ్ మీద. ఇక్కడైతే నో లిమిటేషన్స్, నో సీలింగ్, నో క్యాపింగ్. ఇక్కడ ఇన్కమ్కి లిమిటేషన్ లేదు. పర్ డే మీరు 1 crore తీసుకోవచ్చు, 1 lakh తీసుకోవచ్చు, 1,000 కూడా తీసుకోవచ్చు. లిమిటేషన్ అనేది లేదు ఇక్కడ సీలింగ్కి, ఇన్కమ్కి.
సో అదే విధంగా వీళ్ళ కింద లెవెల్లో సపోజ్ వీళ్ళ కింద డైరెక్ట్ 2 సేల్స్ వచ్చినాయి అనుకోండి. సో దీని మీద మీకు ఈ లెవెల్లో వచ్చేటప్పటికి మీకు ఇక్కడ 10% వస్తుంది ఇది. అదేవిధంగా వీళ్ళ కింద డౌన్ లైన్లో సేల్స్ వచ్చినాయి అనుకోండి. సో ఈ లెగ్ వచ్చేటప్పటికి మీకు థర్డ్ లైన్ అవుతుంది. ఈ థర్డ్ లెవెల్ మీద 5% వస్తుంది. అంటే ఓవరాల్గా మీకు 35% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 3 లెవెల్స్లో విడ్త్ వైజ్ అన్లిమిటెడ్ విడ్త్, నో లిమిటేషన్. విడ్త్ వైజ్ సపోజ్ ఈ 3 లెవెల్స్లో మీకు ఒక 10,000 మంది టీం ఉందనుకోండి. 10,000 మంది మీద మీకు ఇన్కమ్ వస్తుంది. 10,000 మంది ఎంతైతే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తారో ప్రతి రూపాయలో నుంచి మీకు 20%, 10%, 5% ఈ విధంగా 35% అనేది రావడం జరుగుతుంది. అన్లిమిటెడ్ ఇన్కమ్కి నో లిమిటేషన్స్. సో కష్టపడే లీడర్కి ది బెస్ట్ ఇన్కమ్ సోర్స్. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సో 5,000 బీవీ తోటి మీరు ఎంటర్ అయితే అంటే 10,000 ప్రోడక్ట్ మీరు పర్చేజ్ చేసినట్టయితే దీనిలో మీకు 20% వస్తుంది. 10%, 5%, 5%. సో అదేవిధంగా మీరు 6,000 సేల్స్లో ఉన్నట్లయితే ఇక్కడ మీకు 10%, 5%, 10%, 5% ఇక్కడ 2 లెవెల్స్ మాత్రమే వస్తుంది. సో దీని మీద కూడా అన్లిమిటెడ్ విడ్త్, నో లిమిటేషన్స్, దీనికి కూడాను నో సీలింగ్, నో క్యాపింగ్. కానీ ఇది ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇన్కమ్ అంతా కూడా మీకు సింగిల్ లైన్లో కూడా వస్తుంది. 1 లైన్ మీకు బిజినెస్ జరుగుతున్నా కూడా ఇన్కమ్ వస్తుంది. 1 లైన్ బిజినెస్ జరుగుతున్నా కూడా. అయితే ఈ 1 లైన్లో వీళ్ళ విడ్త్ ఎంత ఉన్నా కూడా ఈ పర్సన్ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసినా, ఈ పర్సన్ ఎంతమందిని ఇంట్రొడ్యూస్ చేసినా కూడా వీళ్ళ టీం ఏదైతే ఇన్కమ్ ఎర్నింగ్ చేస్తున్నారో వీళ్ళందరి మీద మీకు ఇన్కమ్ రావడం జరుగుతుంది. అయితే ఈ సింగిల్ లైన్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఈ ఇన్కమ్ మీకు రావాలి అని అంటే మినిమం 5 pairs అనేది మీరు ఇన్కమ్ ఎర్నింగ్ చేసి ఉండాలి. అంటే 7,500 మీరు ఇన్కమ్ అనేది పర్ మంత్, ఎవ్రీ మంత్ మీరు 7,500 ఇన్కమ్ అనేది మీరు తీసుకున్నట్లయితే ఈ ఇన్కమ్ అంతటికి కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే సింగిల్ లైన్లో వచ్చే ఇన్కమ్ కూడా సపోజ్ మీరు ఒక 6 మెంబర్స్ ఇంట్రొడ్యూస్ చేశారు, 5 pairs ఈ మంత్లో అయిపోయింది, వీళ్ళెవ్వరూ పని చేస్తలేదు. 5 pairs తర్వాత సపోజ్ ఈ ఒక్క వ్యక్తే పని చేసుకుంటూ వెళ్తున్నాడు, ఈ మంత్లో ఇతను ఒక 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసాడు అనుకుందాం. సో అతని మీద మీకు 2 lakhs ఇన్కమ్ వస్తుంది. అండ్ అదే మీరు 15,000లో ఉన్నట్లయితే 2 lakhs ఇన్కమ్ వస్తుంది. ఆ కింద వ్యక్తి మీద మీకు సపోజ్ అతను ఒక 10 lakhs తీసుకున్నట్లయితే 10 lakhs 1 lakh వస్తుంది. ఆ కింద వ్యక్తి మీద 50,000 రూపీస్ వస్తుంది. సో ఈ విధంగా 3 లెవెల్స్ మీరు ఇన్కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా మన దగ్గర ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉన్నాయి. సో ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ జాయినింగ్ ఉంటుంది. ఫస్ట్ అంటే యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అంటాం మనం. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే మీరు ఎప్పుడైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకుని కంపెనీలోకి ఎంటర్ అవుతారో అప్పుడు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో మినిమం బేసిక్ 2,500 వీవీ తోటి ఎంట్రీ ఉంటుంది. బేసిక్ ఎంట్రీ తీసుకున్న మీరు యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. తర్వాత మీరు ఎప్పుడైతే 75,000 బీవీ చేస్తారో 75,000 బీవీ అయినప్పుడు మీరు సిల్వర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 2 lakhs బీవీ మీకు అయినట్లయితే 2 lakhs బీవీ మ్యాచింగ్ అయినట్లయితే సో మీరు ఇక్కడ గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతారు. సో గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిన దగ్గర నుంచి అడ్వాంటేజ్ ఏంటంటే మీ డౌన్ లైన్లో జరిగే బిజినెస్ ఎంతైతే ఉందో ఎవ్రీ మంత్ ఆ బిజినెస్లో నుంచి 2% అనేది మీకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది కంపెనీ. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత మీ సేల్ 1, సేల్ 2, సేల్ 3, సేల్ 4, సేల్ 5 ఎన్ని డైరెక్ట్ మీకు లెగ్స్ ఉన్నా టోటల్ ఆ టీంలో ఎంత బిజినెస్ అయితే జరుగుతుందో అంత బిజినెస్ని క్యాల్కులేషన్ చేసి ఆ బిజినెస్ మీద నుంచి మీకు 2% అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీరు 5 lakhs బీవీ మ్యాచింగ్ చేసినట్లయితే మీరు పెరల్ డిస్ట్రిబ్యూటర్ అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు 4% అనేది ఇవ్వడం జరుగుతుంది మీ డౌన్ లైన్లో. సో మీరు పెరల్ డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు సపోజ్ మీ డౌన్ లైన్లో ఎవరైనా గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయ్యారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు వాళ్ళకి 2% వెళ్ళిపోతుంది. ఈ మీకు రావాల్సిన 4%లో వాళ్ళకి 2% పోతే రిమైనింగ్ గ్యాప్ కమిషన్ 2% అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మీరు 12 lakhs బీవీ చేసినట్లయితే రూబీ డిస్ట్రిబ్యూటర్ అవ్వడం జరుగుతుంది. సో రూబీ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అని అంటే 12 lakhs బీవీ అనేది మినిమం 4 legs నుండి రావాలి. సో ఫస్ట్ పవర్ లెగ్లో 12 lakhs తీసుకుంటుంది కంపెనీ. అండ్ ఫస్ట్ ఇన్కమ్ లెగ్ అంటే సెకండ్ లెగ్, దాన్ని ఫస్ట్ ఇన్కమ్ లెగ్ అంటాం. ఫస్ట్ ఇన్కమ్ లెగ్లో 40%, సెకండ్ ఇన్కమ్ లెగ్లో 40%, థర్డ్ ఇన్కమ్ లెగ్లో 20%. సో ఈ విధంగా క్యాల్కులేషన్ చేసి 4,80,000, 4,80,000, 2,40,000, 12 lakhs బీవీ అండ్ పవర్ లెగ్లో 12 lakhs బీవీని మ్యాచ్ చేసి సో మీకు రూబీ డిస్ట్రిబ్యూటర్ అనేది అవ్వడం జరుగుతుంది.
సో రూబీ డిస్ట్రిబ్యూటర్ అనేది కొంచెం అంటే ఒక 4 లెగ్స్ని 100% మీరు మ్యాచింగ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. 4 లెగ్స్ కంపల్సరీ నడిస్తేనే మీరు రూబీ డిస్ట్రిబ్యూటర్ అనేది కాగలుగుతారు. సో రూబీ డిస్ట్రిబ్యూటర్ అయినప్పుడు మీకు 5% అనేది రావడం జరుగుతుంది మీ టీం మొత్తం మీద. సో ఎంటైర్ మీ టీంలో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ మీద 5% ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా షఫైర్ డిస్ట్రిబ్యూటర్ మీకు 6% వస్తుంది, అండ్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 7% వస్తుంది, అండ్ డబుల్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 8% వస్తుంది, అండ్ ట్రిపుల్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 9% వస్తుంది. అదే క్రౌన్ డైమండ్ డిస్ట్రిబ్యూటర్ 10% వస్తుంది. సో ఈ విధంగా రాయల్టీస్ ర్యాంక్స్ అండ్ రికగ్నైజేషన్స్ అనేది యాజ్ పర్ స్టేజ్ ప్రకారం ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ డిస్ట్రిబ్యూషన్, ఇది మంత్లీ ఇన్కమ్. సో జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి కామన్గా అంటే ప్రతి కంపెనీకి ఉండేవి. సో 12 lakhs బీబీ గురించి కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 12 lakhs బీబీ గురించి మనం మెన్షన్ చేయడం జరిగింది. 40% లెగ్లో తీసుకోవడం. సో ఇదే 4,80,000, 4,80,000, 2,40,000 అనేది ఇవన్నీ కూడా క్లియర్గా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు స్టడీ చేయొచ్చు. అండ్ అదేవిధంగా సో నెక్స్ట్ రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా మంత్లీ ఇన్కమే. సో ఈ రాయల్టీ ఇన్కమ్ అనేది ఏంటంటే కంపెనీకి వచ్చిన టర్న్ ఓవర్లో నుంచి 6% తీసి, కంపెనీకి ఏదైతే బిజినెస్ వస్తుందో ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో వచ్చిన బిజినెస్లో నుంచి 6% తీసి 4 క్యాడర్స్లో కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా నెట్వర్క్లో ఎలా ఉంటుంది అని అంటే ఏ లీడర్ అయినా కోరుకునేది నేను కష్టపడితే నాకు ఇన్కమ్ వస్తుంది కదా. సో అలా కాకుండా కంపెనీ నుంచి నాకేం ఇన్కమ్ వస్తుందా అనేది సహజంగా ఆలోచిస్తూ ఉంటారు. సో దానివల్ల కంపెనీ అంటే జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా రాయల్టీస్ అనేది పెట్టడం జరుగుతుంది. మన దగ్గర కూడా అదే విధంగా రాయల్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో రూబీ డిస్ట్రిబ్యూటర్ అండ్ అబౌవ్ లో మీకు 2% వస్తుంది. అంటే ఎంతమంది అయితే రూబీ డిస్ట్రిబ్యూటర్స్ అవుతారో వాళ్ళందరినీ కలిపి ఓవరాల్గా కంపెనీకి వచ్చిన ఇన్కంలో నుంచి 2% తీసి ఆ 2% డివైడెడ్ బై ఆల్ క్వాలిఫైర్స్. ఎంతమంది అయితే రూబీలు ఉంటారో ఆ రూబీలందరికీ కూడా ఆ 2% అమౌంట్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఎంతమంది అయితే డైమండ్స్ ఉంటారో ఆ డైమండ్స్ అందరికీ కూడా ఈ 2% ఇవ్వడం జరుగుతుంది. ట్రిపుల్ డైమండ్స్ ఎంతమంది అయితే ఉంటారో అందరికీ కూడా 1% డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. అండ్ క్రౌన్ డైమండ్స్ ఎంతమంది ఉంటారో అందరికీ కూడా 1%ని డివైడెడ్ బై ఆల్ క్వాలిఫైర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా కామన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ 2,500 బీవీ తోటి మినిమం ఎంట్రీ ఉంటుంది. పాన్ కార్డ్ మ్యాండేటరీ, కేవైసీ మ్యాండేటరీ, ఇవన్నీ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ కామన్ నార్మల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు బుక్లో స్టడీ చేయొచ్చు. అదేవిధంగా మన కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇది ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది నేను మీకు గతంలో చెప్పినట్టుగా ఇదిగోండి ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ షెడ్ మీదే ఉంటుంది. సో ఇది బేసిక్గా ఫస్ట్ మన కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ అనేది ఉంది. కామన్గా మీరు మీ దాంట్లో అంటే దీంట్లో ట్రూ కాలర్లో చూసినట్లయితే నా నెంబర్ కొడితే కూడా ఆల్మోస్ట్ అదే ఎస్ఎస్వి ఇండస్ట్రీస్ అనే వస్తుంది. సో ఇది బేసిక్గా ఫస్ట్ మన 14 years బ్యాక్ మనం స్టార్ట్ చేసిన ఫర్మ్ అది. తర్వాత నిహార్ ఇండస్ట్రీస్ అనేది మా సన్ పేరు మీద ఇంకో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది, నిహార్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇప్పుడు మనం మార్కెటింగ్ కోసం అని చెప్పి బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఓపీసీ అని అంటే 1% ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనేది ఏంటంటే మినిమం 2% ఉండాలి, మాక్సిమం అన్లిమిటెడ్. షేర్ హోల్డర్స్ని బట్టి డైరెక్టర్స్ని బట్టి పెరుగుతూ ఉంటుంది. మినిమం 2 డైరెక్టర్స్ ఉండాలి. సో మినిమం 2 డైరెక్టర్స్ ఉన్నా కూడా కొట్లాట్లు పంచాయతీల్లో కంపెనీలు రోడ్డు మీద పడుతున్నాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే జనరల్గా ప్రైవేట్ లిమిటెడ్ అనేది కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి మ్యానుఫ్యాక్చర్స్కి. సో మ్యానుఫ్యాక్చర్ కానీ డీలర్లు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో దానివల్ల ఆ అడ్వాంటేజెస్ని అంటే సింగిల్ పర్సన్ పార్ట్నర్షిప్ ప్రొపరేటరీ పెట్టి ఈ అడ్వాంటేజెస్ని తీసుకోలేకపోతున్నారు, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫెసిలిటీస్ని వీటన్నిటిని వాడుకోలేకపోతున్నారు అన్న ఉద్దేశంతో 1% కూడా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుని రన్ చేయొచ్చు. సో పార్ట్నర్స్ తోటి పని లేకోకుండా బిజినెస్ చేసుకునే అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఏదైతే మన మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రూల్ని తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మన సింగిల్ పర్సన్ 1 man ఆర్మీ. సో ఇండస్ట్రీ అయినా 1 man ఆర్మీనే, నెట్వర్క్ మార్కెటింగ్ అయినా 1 man ఆర్మీనే. సో మనకి వేరే ఎవరితో పని లేదు కాబట్టి మనం ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది పెట్టడం జరిగింది. సో ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్కి ఒకప్పుడు లిమిటేషన్స్ ఉండేది. మినిమం ఒక 2 crores వరకు పర్ యానం టర్న్ ఓవర్ చేయాలి.
అంటే 1 ఇయర్లో 2 crores దాటితే మళ్ళీ దాన్ని ప్రైవేట్ లిమిటెడ్ కింద కన్వర్ట్ చేయాలి, ఓపీసీ తీసేయాలని ఒక రూల్ ఉండేది. అయితే ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి గవర్నమెంట్ ఏం చేసింది, ఆ రూల్ను కూడా తీసేసి అన్లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపీసీలో అన్లిమిటెడ్గా బిజినెస్ చేసుకోవచ్చు. అంటే 100 కోట్ల టర్న్ కూడా ఓపీసీలో చేసుకునే సోర్స్ ఉంది. సో కాబట్టి ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేయడం జరిగింది మనం. సో అదేవిధంగా నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ మనం ఏదైతే అనుకుంటున్నామో, సో ఆల్మోస్ట్ మన లీడర్స్ అందరికీ తెలుసు, న్యూ కొత్త కస్టమర్స్కి కోసం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే ఈ ఏదైతే ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంటే జనరల్గా చెప్పాలి అని అంటే, ఫస్ట్ మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి మనం ఏదైతే స్టీల్ ప్రోడక్ట్ మనం మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో అది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి తీసుకురాకముందే ఫస్ట్ షోరూమ్ ఓపెన్ చేద్దాము, ఆ షోరూంలో మన ప్రోడక్ట్లే పెట్టి అమ్ముదాము, అండ్ వేరే బ్రాండ్లు కూడా అన్ని తీసుకొచ్చి అమ్ముదాము, బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్ అనే విధంగా ఒక పెద్ద స్టోర్ని పెట్టాలి అనే కాన్సెప్ట్ తోటి 2.5 years బ్యాక్ ఈ స్టోర్ కోసం ప్లాన్ చేయడం జరిగింది. సో దీనికోసం మనం 2.5-3 years బ్యాక్ ఆల్రెడీ ల్యాండ్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది లీజ్కి, అండ్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ కూడా అయిపోయింది. అప్పటి నుంచి మనం రెంట్ కూడా పే చేస్తున్నాం వాస్తవానికి. సో ల్యాండ్ తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ ఆలోచన ఏంటంటే, ఒకసారి మనం స్టోర్ ఎస్టాబ్లిష్ చేస్తే అట్లీస్ట్ ఒక 2 to 3 years మినిమం టైం పడుతుంది దాన్ని ఒక సక్సెస్ ప్లాట్ఫామ్గా తయారు చేయాలి, ఒక సక్సెస్లోకి తీసుకురావాలి అంటే. సో దానికంటే బెటరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఐటమ్ ఉంది కాబట్టి ఈ ఐటమ్ని మార్కెట్ చేయడానికి డైరెక్ట్ సెల్లింగ్లోకి వెళ్తే అక్కడ కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవచ్చు. సో డైరెక్ట్ సెల్లింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనిటీ బిల్డ్ అవుతుంది, కస్టమర్స్ని మనం తీసుకోవచ్చు, కస్టమర్స్ని మన షేర్ హోల్డర్ లాగా, కస్టమర్స్ని మన మెయిన్ బేస్ లాగా చేసుకునే బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కమ్యూనిటీ బిల్డ్ చేసుకున్న తర్వాత అదే కమ్యూనిటీ తోటి మనం ఈ స్టోర్ కానీ ఓపెన్ చేయగలిగితే డే 1 నుంచి మనం సక్సెస్ని తీసుకోవచ్చు. ప్లస్ ఏదైతే కమ్యూనిటీ బిల్డ్ అవుతుందో ఆ కమ్యూనిటీకి ఏదైతే కస్టమర్స్ మన దగ్గర వస్తారో, ఆ కస్టమర్స్ మన దగ్గర ఉన్న కస్టమర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మన దాంట్లో వచ్చిన ప్రాఫిట్లో కొంత ఇన్కమ్ షేర్ చేయొచ్చు. సో వాళ్ళ ద్వారా బిజినెస్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి నెట్వర్క్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. సో అయితే బేసిక్ కాన్సెప్ట్ మనకి ఈ స్టోర్ కాన్సెప్టే ఫస్ట్. అయితే ఇప్పుడు కమ్యూనిటీ బిల్డ్ అయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో నెక్స్ట్ దీన్ని ఈ ప్రపోజల్ ఆపి మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోకి వచ్చినాం. సో ఇప్పుడు ఇది December 31st లోపు ఈ స్టోర్ని లాంచింగ్ చేయాలని ప్లానింగ్ చేసినాం. దానికోసం వర్క్ అంతా ప్లాన్ నడుస్తుంది. డిజైనింగ్ వర్క్స్ కానీ, తర్వాత రిమైనింగ్ ఈ షెడ్ ప్లానింగ్ వర్క్స్ కానీ, సివిల్ వర్క్స్కి సంబంధించిన డిజైన్స్ కానీ అవన్నీ కూడా నడుస్తున్నాయి. సో December 31st వరకు లాంచ్ చేయాలని ఆలోచన చేస్తున్నాము. ఇంకంతా మన లీడర్స్ అండ్ భగవంతుడి దయ. సో ఎంత ఫాస్ట్గా మనం చేయగలుగుతాం అనే దాని మీద, మన కమ్యూనిటీ ఎంత ఫాస్ట్గా బిల్డ్ అయితే మనం అంత ఫాస్ట్గా మనం గ్రో చేయడానికి, అంత ఫాస్ట్గా లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. సో అదేవిధంగా నెక్స్ట్ యానివర్సరీ బొనాన్జా. సో యానివర్సరీ బొనాన్జాలో మనము కొన్ని పెట్టడం జరిగింది. ఒక 15 weeks టైం ఇచ్చి 16 weeksలో, ఈ 16 weeksలో మనకి ఏదైతే డేట్స్ ఉన్నాయో, అంటే సాటర్డే టు ఫ్రైడే ఏదైతే వీక్ ఉంటుందో మనకి ఆ వీక్లో 15,000 సేల్స్ మీద అయితే మనం 18 centimeters క్యాస్ట్రాల్ ఇస్తున్నాము. అదేవిధంగా 6,000 సేల్స్ అయితే దాని మీద మనం ఒక్క నిమిషం. సో ఇవన్నీ కూడా వీక్స్ షెడ్యూల్ ఇవి. 9th March వరకు, అంటే November 15th నుంచి 9th March వరకు యానివర్సరీ బొనాన్జా కింద ఇది షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. సో దీంట్లో మనకి ఇదే కాకుండా కస్టమర్ బొనాన్జా కూడా మనం ఇవ్వడం జరిగింది. కస్టమర్ బొనాన్జా అంటే మీరు ప్రతి కస్టమర్కి, అంటే కొత్తగా November 15th నుంచి March 9th వరకు ఎవరైతే ఐటమ్ని పర్చేస్ చేస్తారో మన కంపెనీలో, ఎవరైతే న్యూ కస్టమర్ అవుతారో ఆ కస్టమర్కి మనం ఒక బొనాన్జా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో జనరల్గా ఏ కంపెనీస్ అయినా, ఈ కంపెనీసే కాదు, ఈవెన్ మాల్స్, సూపర్ మార్కెట్స్ మనం చూస్తుంటాం. ఇప్పుడు బట్టల షాపులు కానీ అవి కానీ మనం కొన్ని చోట్ల కొన్ని అమౌంట్స్, కొన్ని ఐటమ్స్ మనం పర్చేజ్ చేసి వస్తున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంట్రన్స్లో కొన్ని కౌంటర్స్ పెడతారు, డ్రా సిస్టమ్ అని కూపన్ ఇస్తారు, అది మనం నంబర్ రాసి దాంట్లో వేస్తే అన్ని కలిపి సమ్ టైం పీరియడ్ పెట్టి ఆ టైం అయిన తర్వాత ఏదైతే డ్రాలు తీస్తారో, అదేవిధంగా మనం కూడా యానివర్సరీ బొనాన్జా అనేది ఆ విధంగానే పెట్టడం జరిగింది మన ప్రతి కస్టమర్కి కూడా. అయితే ఇప్పుడు మనమేమి కార్డ్స్ అవి ఏమి ప్రొవైడ్ చేయటం లేదు, కానీ November 19th నుంచి మన దగ్గర డేటా ఉంటుంది కాబట్టి, అంటే మన దగ్గర సాఫ్ట్వేర్ ఉంటుంది, డేటా ఉంటుంది కాబట్టి మనకు ఆ కార్డ్స్తో పని లేదు.
సో ఆ డేటాని అంతా కూడా తీసుకుని మనం మొత్తం ప్రింట్అవుట్ తీసి ఆ రోజు డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చారు, ఎంతమందిని కలిపి ఇక్కడ మనం డ్రా తీస్తున్నాం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఆ డ్రాస్లో ఫస్ట్ ప్రైజ్ ఏదైతే ఉందో 1,50,000 బుల్లెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో లక్కీ మెంబర్స్ ఎవరో చెప్పలేం మనం. వీలైనంత తొందరగా ఎంతమంది ఇందులోకి రాగలిగితే ఎవరు అదృష్టవంతులో చెప్పలేం. 1.5 lakh బుల్లెట్ రావచ్చు, లేదా 1 lakh గోల్డ్ రావచ్చు, లేదా 50,000 గోల్డ్ రావచ్చు, లేదా 25,000 సిల్వర్ రావచ్చు, అండ్ మిక్సర్ గ్రైండర్ రావచ్చు, లేదా 6,000 రూపీస్ వర్త్ మన దగ్గర ఏదైతే ప్యాకేజ్ ఉన్నాయో ఆ ప్యాకేజీలో 20 మెంబర్స్ ఆ ప్యాకేజీని గెలుచుకునే అవకాశం ఉంది. 20 మెంబర్స్కి ఆ ఛాన్స్ ఉంది. అంటే టోటల్గా 25 మెంబర్స్కి ఈ లక్కీ డిప్లో లాటరీ తగిలే అవకాశం ఉంది, లక్కీ డిప్లో గెలుచుకునే అవకాశం ఉంది. అదృష్టవంతులు ఎవరో చెప్పలేం. ఈ రోజు వచ్చిన వాళ్ళే అదృష్టవంతులు కావచ్చు, రేపు ఎవరైతే ఇమీడియట్లీ జాయిన్ అవుతారో వాళ్ళు అదృష్టవంతులు కావచ్చు. సో ఈ అవకాశం అనేది March 9th వరకు ఉంది. 100% మీరు ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. చేసుకోగలిగితే అదృష్టవంతులు మీరే. ప్లస్ ఇది కాకుండా అంటే కస్టమర్ బోనన్జా కాకుండా ఆ కస్టమరే బిజినెస్ని కనుక ప్రమోట్ చేయగలిగినట్లయితే, సో ఇక మనం మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా సారీ ఇది 15,000 టూ సేల్స్ మీరు చేసినట్లయితే డైరెక్ట్ సేల్స్, ఈ బౌల్ అనేది 18 సెంటీమీటర్స్ బౌల్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. 18 సెంటీమీటర్స్ బౌల్. అదే 6,000 సేల్స్ మీరు 2 సేల్స్ 1 వీక్ లోపల మనం ఏదైతే ఇందాక టైం పీరియడ్ అనుకున్నామో సాటర్డే టు ఫ్రైడే, సో ఆ సాటర్డే టు ఫ్రైడేలో 2 సేల్స్ మీరు డైరెక్ట్ సేల్స్ చేసినట్లయితే 6,000 సేల్స్ ఈ ఐటమ్ ఇవ్వడం జరుగుతుంది. 14 సెంటీమీటర్స్ టోప్ అనేది చాలా క్లియర్గా రాయడం జరిగింది. 14 సెంటీమీటర్స్ టోప్ అండ్ 18 సెంటీమీటర్స్ క్యాస్ట్రాల్. సో ఇవన్నీ కూడా ఈ రేపు కమింగ్ సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేస్తాం. ఈ ప్రోడక్ట్లు ఏవైతే ఉన్నాయి, ఈ 2 ప్రోడక్ట్లు కూడా రేపు సండే కాకుండా నెక్స్ట్ సండే నుంచి అన్ని ప్రోడక్ట్లు కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తాం. ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఎలిజిబిలిటీ అయ్యారో, ఎవరైతే ఇద్దరిద్దరిని ఇంట్రడ్యూస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రైజ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చిన రాపోయిన కస్టమర్కి కేవలం కస్టమర్గా ఎంటర్ అయిన 1.5 lakh బుల్లెట్ కొట్టుకునే అవకాశం అయితే ఉంది. సో ఇద్దరిని చేస్తే ఇది వస్తుంది అదనంగా, ప్లస్ అక్కడ కూడా మీరు 1.5 lakh బుల్లెట్ కొట్టుకునే అవకాశం ఉంది లక్కీ డిప్లో. సో ఏమి చెయ్యకపోయినా కూడా జస్ట్ కస్టమర్గా మీరు ఎంటర్ అయ్యి మీ ఐటమ్ మీరు ఇంటికి తీసుకెళ్ళి వాడుకున్నా కూడా 1.5 lakh బుల్లెట్ లేదా 1 lakh గోల్డ్ కొట్టే ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా ఇంకా ఇది ఒక బొనంజా మనం అనుకున్నాం. అయితే ఈ బొనంజాలో కొన్ని మార్పులు చేసి దుబాయ్ బొనంజా అని మనం తీసుకురావడం జరిగింది. సారీ, థాయిలాండ్ బొనంజా అనేది. సో ఈ థాయిలాండ్ బొనంజాని చాలా తక్కువ సేల్స్లో థాయిలాండ్ బొనంజా అనేది మనం పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఇదే థాయిలాండ్ బొనంజా మనం ఇంతకుముందు తీసుకున్నట్టయితే 75 పేజ్కి థాయిలాండ్ బొనంజా ఉంది మన దగ్గర. సో 75 పేజ్ కొంచెం టఫ్ అవుతుంది, అందరికీ ఎలిజిబిలిటీ అయ్యే పరిస్థితి లేదు అన్న ఉద్దేశంతో మనం ఆలోచించి ఈరోజు ఈ కేవలం 30 పేజ్ ఎప్పటి నుంచి November 15th నుంచి స్టార్ట్ చేసి March 9th వరకు కేవలం 30 పేర్స్ మాత్రమే. 30 పేర్స్ చేయగలిగితే 30 పేర్స్కి మీకు థాయిలాండ్ ట్రిప్ అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్ ఫ్లైట్లో మీకు A to Z ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎవ్రీథింగ్. సో హ్యాపీగా ఎంజాయ్ చేసి రావాలి. థాయిలాండ్ ట్రిప్ అనేది కేవలం 30 పేర్స్ ఓన్లీ. సో అయితే ఆల్రెడీ మన దగ్గర చాలామంది 10 పేర్స్ అయిన వాళ్ళు, 5 పేర్స్ అయిన వాళ్ళు, 6 పేర్స్ అయిన వాళ్ళు, 15 పేర్స్, 20 పేర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ ఒకసారి మీరు మీ లాగిన్స్లో చెక్ చేసుకుని ఎన్ని పేర్స్ అయినాయి, ఇంకెన్ని పేర్స్ కావాలి, ఎన్ని పేర్స్ అయితే మనము తొందరగా రీచ్ కాగలుగుతాం. సో మనకి ఎక్కువ టైం లేదు, టైంని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ప్రతి కస్టమర్కి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్పండి. ఈ రోజు నుంచి రేపటి నుంచి ప్రతి కస్టమర్ కూడా ఎంటర్ అయ్యే ప్రతి కస్టమర్కి కూడా 1.5 lakh బుల్లెట్, 1 lakh గోల్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎవరికైతే మీరు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ రిపీట్గా చెప్పండి. టైం దగ్గరికి వస్తుంది. సో 1.5 lakh అదృష్టవంతులు, 1 lakh గోల్డ్ అదృష్టవంతులు ఎవరున్నారు? 20 మెంబర్స్ ఉన్నారు అదృష్టవంతులు. ఎవరున్నారు ఆ అదృష్టాన్ని పరీక్షించుకునే వాళ్ళు? సో మీరు ఇప్పటి వరకు ఎవరికైతే ఎక్స్ప్లెయిన్ చేశారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఆ అదృష్టాన్ని పరీక్షించుకోమనండి. అట్లా అని చెప్పేసి డబ్బు వృధా చేసుకోవద్దు. పెట్టిన డబ్బుకి 100% వర్త్ మీకు ఇంటికి వస్తుంది. సో నచ్చితే బిజినెస్ చేసుకోవచ్చు, కమిషన్స్ వస్తుంది. లేదు మీరు ఇంకా అద్భుతంగా బిజినెస్ చేయగలిగితే థాయిలాండ్ ట్రిప్ ఫ్రీగా వస్తుంది.
ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ కానీ మీరు కొట్టగలిగితే నెక్స్ట్ కమింగ్ డేస్లో దుబాయ్ ట్రిప్ ఉంది నెక్స్ట్ టార్గెట్. సో నెక్స్ట్ దుబాయ్ ట్రిప్ కూడా మీరు ఎలిజిబిలిటీ కాగలుగుతారు. సో అంటే టీం అనేది ఒకసారి బిల్డ్ అయితే ఒక దుబాయ్ కాదు, మీరు ప్రపంచంలో ఏ ట్రిప్ పెట్టినా ఎలిజిబిలిటీ అవుతారు, ఎలిజిబుల్ కాగలుగుతారు. కేవలం టీంను బిల్డ్ చేసుకోండి, బిజినెస్ను గ్రో చేసుకోండి. ఇక్కడ కేవలం బిజినెస్సే కాదు, ఎంజాయ్మెంట్ ఉంది, డబ్బు ఉంది, లైఫ్ అంటే ఏంటో చూడొచ్చు. నెట్వర్క్ మార్కెటింగ్లో చూడని లైఫ్ ఉండదు. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా అనుభవించిన నెట్వర్క్ మార్కెటింగ్లో ఏముంటుంది అనేది. నెట్వర్క్ మార్కెటింగ్లో చేసిన ఎంజాయ్, లైఫ్, హ్యాపీనెస్ జీవితంలో మనం ఏది చేసినా రాదు. అంత ఎంజాయ్మెంట్ ఉంటుంది, అంత డబ్బు ఉంటుంది, అంత గౌరవం ఉంటుంది, మనకు ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మన స్టేజ్ మీదకి పిలిచి సన్మానం చేసి దండలేసి గొప్పగా కొన్ని వందల వేల మంది సమక్షంలో మనకు ఒక గొప్ప సన్మానం జరుగుతుంది, అంతమంది కరతాళ ధ్వనులతో. సో ఆ లైఫ్ని ఎంజాయ్ చేయండి. అది ఊహిస్తేనే అదొక అద్భుతమైన, అది అంటే ఆ, ఊహకు అందదు అసలు. అంత అద్భుతమైన లైఫ్ని ఎంజాయ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ఈ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో తప్ప ఈ ప్రపంచంలో మీరు ఎక్కడికైనా పొండి, ఎక్కడైనా ఏదైనా చెయ్యండి, మీరు డబ్బులు ఇచ్చి సన్మానం చేయించుకోవాలి, మీరు డబ్బులు ఇచ్చి పొగడ్తలు చెప్పించుకోవాలి, మీరు డబ్బులు ఇచ్చి చప్పట్లు కొట్టించుకోవాలి. కేవలం అభిమానంతో, కేవలం మీ మీద ఉన్న అభిమానంతో చప్పట్లు కొట్టి ఏకైక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. దాన్ని మీరు బలంగా నమ్మండి, బలంగా నమ్మి మీరు బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళండి, జీవితంలో అద్భుతాలు చేయొచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చినందుకు. సో రిమైనింగ్ ఎవరన్నా ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తాను. ఎనీబడి?